వెల్కమ్ టు మూవీ మిక్చర్. 2025లో అఖిల్ రాకపోయినా నాగార్జున విలన్ కమ్ సైడ్ క్యారెక్టర్స్తో సరిపెట్టేసిన నాగ చైతన్య తండేల్తో 100 కోట్లు కొల్లగొట్టి ఫ్యాన్స్ని కాస్తో కూస్తో సాటిస్ఫై చేయగలిగాడు. కానీ ఫ్యాన్స్కి సరిపోదు, ఇంతకు మించి ఇంకా ఏదో కావాలి. ఈ విషయం అక్కినేని హీరోలకు కూడా తెలుసు. అందుకే 2026 మాత్రం ఫ్యాన్స్కి ఫుల్ విజువల్ ఫీస్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. 2022 బంగారాజు హిట్ తర్వాత అక్కినేని హీరోలు నాగార్జున, చైతన్య, అఖిల్ సరైన హిట్ లేక స్ట్రగుల్ చేశారు. కానీ తండేల్ సక్సెస్ ట్రాక్ ఎక్కి 3 ఏళ్ల ఫ్లాప్స్ కు చెక్ పెట్టాడు చైతు. నాగార్జున కూలీ కుబేరలో నెగటివ్ రోల్ చేసి అభిమానుల్ని కొంచెం సాటిస్ఫాక్షన్ చేయగలిగాడు. ఇక అఖిల్ ఏజెంట్ డిజాస్టర్ తర్వాత 3 ఏళ్లుగా ఫ్యాన్స్ తో టచ్ కోల్పోయాడు. 2025 లో ఫ్యాన్స్ ను అక్కినేని హీరోలు కాస్తో కూస్తో సాటిస్ఫాక్షన్ చేసినా అది సరిపోలేదు. అందుకే 2026 లో మాత్రం ఫుల్ మీల్స్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఇయర్ నాకు స్పెషల్ ఇయర్ కాబోతుంది. ఇప్పటి వరకు 99 సినిమాలు కంప్లీట్ చేసిన కింగ్ నెక్స్ట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు. తమిళ దర్శకుడు రా కార్తిక్ టేకప్ చేస్తున్న ఈ మూవీకి లాటరీ కింగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. నాగ్ స్పెషల్ మూవీ కావడంతో మనం తరహాలో చైతు, అఖిల్ కూడా ఇందులో కీ రోల్ చేయనున్నారన్న వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య తండేల్ తర్వాత కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్ వృషకర్మ చేస్తున్నాడు. ఈ ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత బెదురులంక ఫేమ్ క్లాక్స్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాడట. ఇక హలో తర్వాత సరైన హిట్ లేక ఏజెంట్ ఆల్ట్రా డిజాస్టర్ తర్వాత 3 ఏళ్లుగా గ్యాప్ తీసుకున్న అఖిల్ కూడా రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీ లెనిన్ తో కంబ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఇలా 3 డిఫరెంట్ జానర్స్ తో ఫ్యాన్స్ కు విజువల్ ఫీస్ట్ ఇచ్చేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అక్కినేని హీరోలు. దురంధర్ మాస్ కలెక్షన్స్ చూసి బాలీవుడ్ సీనియర్స్ భయపడ్డారా? దురంధర్ 2కి సైడ్ ఇస్తున్నారా? సీక్వెల్ రిలీజ్ అయ్యాక 10-15 రోజులు గ్యాప్ ఉన్నా కూడా తమ సినిమాలను తీసుకొచ్చేందుకు ఆలోచిస్తున్నారా? రిలీజ్ అయి దాదాపు నెల రోజులు కావస్తున్నా దురంధర్ మానియా బాలీవుడ్ లో కంటిన్యూ అవుతుంది. 4వ వారంలో భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తూ ట్రేడ్స్ ను విస్మయానికి గురిచేస్తున్న ఈ మూవీ సీక్వెల్ మార్చిలో రిలీజ్ కాబోతుంది. అయితే దురంధర్ స్టార్మ్ చూసిన బీటౌన్ సీనియర్ హీరోలు ఆ సీక్వెల్ తో రిస్క్ చేసేందుకు రెడీగా లేరట. ఈద్ కు ధమాల్ 4 తో వద్దామనుకున్న అజయ్ దేవగన్ ఆ డేట్ నుండి దుకాణం సర్దేసుకున్నాడని టాక్. అజయ్ దేవగన్ మాత్రమే కాదు, అక్షయ్ కుమార్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నాడట. ఏప్రిల్ 2న హర్రర్ కామెడీ భూత్ బంగ్లాతో వద్దామనుకున్నాడు కిలాడి హీరో. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్తో తన కొలాబరేషన్ పై నమ్ముకున్న దురంధర్ మాస్ హిస్టీరియా 4 వారాలకు పైగా పాకడాన్ని చూసిన హీరో దురంధర్ 2 సీక్వెల్ కు లైన్ క్లియర్ చేయాలి అనుకుంటున్నాడట. అలాగే ఏప్రిల్ 3న వస్తున్న ఇమ్రాన్ హష్మీ ఆవారపన్ 2 కూడా సైడ్ అయ్యేట్లుగానే హింట్స్ ఇస్తుందని బీటౌన్ ట్రేడ్స్ అంటున్నాయి. గత ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ అయిన దురంధర్ ఇప్పటి వరకు 1100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టుకుని సీక్వెల్ పై అంచనాలు పెంచుంది. కానీ మన కాంపిటీషన్ లేకపోయినప్పటికీ మార్చి 19న రిలీజ్ అయ్యే దురంధర్ 2తో క్లాష్ కు సిద్ధమవుతుంది శాండిల్వుడ్ పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. ఇక వారం రోజుల గ్యాప్ లోనే టాలీవుడ్ ఫిల్మ్ పారడైజ్ పెద్ది వచ్చేస్తున్నాయి. మరి ఈ పోటీని తట్టుకుని రణవీర్ ఆదిత్యధర్ ఫిలిం ఏ మేరకు వసూళ్లను రాబట్టుకుంటుందో చూడాలి. 4 ఏళ్ల నుండి సక్సెస్ ఎలా ఉంటుందో మర్చిపోయింది పూజా హెగ్డే. టాలీవుడ్ విడిచి కోలీవుడ్కి వెళ్ళినా బాలీవుడ్లో తలుక్కుమన్నా నో యూస్. ఇక బుట్టబొమ్మను మరొకసారి ఆదుకోవాల్సింది మన హీరోయినా? లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీకి జస్ట్ గెస్ట్గా మారుతుందా? కెరీర్ కంటిన్యూ చేస్తుందా? అలవైకుంఠపురంతో బుట్టబొమ్మను సర్నేమ్ గా మార్చేసుకున్న పూజా హెగ్డే ఆ పేరున్న క్రేజ్ నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయింది. ఆ సినిమా తర్వాత తెలుగులో ఒక్కడంటే ఒక్క హిట్ లేదు. గుంటూరు కారం మిస్ చేసుకుని ఉండకపోతే హిట్ చూసేదే. కానీ సక్సెస్ క్రెడిట్ శ్రీలీల ఖాతాలోకి చేరిపోయింది. టాలీవుడ్ లో కలిసి రావడం లేదని బీటౌన్లోకి ఎంట్రీ ఇస్తే అక్కడ కూడా డిజాస్టర్స్ హాయ్ చెప్పడంతో కోలీవుడ్ పై ఫోకస్ చేసింది పూజ. దళపతి విజయ్ బీస్ట్ తర్వాత తమిళంలో ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు పూజ. గత ఏడాది రెట్రోలో డీ గ్లామర్ చేసిన కూలీలో మోనికా బెలూచి అంటూ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన నో యూస్. మళ్లీ విజయే సక్సెస్ ఇస్తాడని గట్టిగా నమ్ముతుంది. జననాయకంతో పాత లెక్కలన్నీ సరిచేయాలనుకుంటుంది. విజయ్ చివరి సినిమా కావడంతో తన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాయనే నమ్మకంతో ఉంది బుట్టబొమ్మ. తమిళంలో కాంచనా 4తో పాటు హిందీలో హై జవానీతో ఇష్క్ హోనా హై చేస్తుంది పూజ. తెలుగులో గుంటూరు కారం నుండి క్విట్ అయిన తర్వాత మళ్లీ మరో మూవీకి సైన్ చేయని పూజా హెగ్డే లాస్ట్ ఇయర్ దుల్కర్ 41లోకి సడన్ ఎంట్రీ తీసుకుంది. అలవైకుంఠపురం తర్వాత తెలుగులో హిట్ చూడని భామ DQ41తో కంబ్యాక్ అవుతుందా? లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీలో మళ్లీ బిజీగా మారుతుందా లేదా గెస్ట్ గా మారుతుందా? లెట్స్ సీ. అక్షయ్ కుమార్ దర్శకులనే కాదు హీరోయిన్స్ ను కూడా అప్పుడప్పుడు రిపీట్ చేస్తూ ఉంటాడు.
25 ఏళ్ల తర్వాత టబూతో కలిసి నటిస్తున్న కిలాడి హీరో నెక్స్ట్ మరొక బ్యూటీని రిపీట్ చేయబోతున్నాడట. ఇప్పటి వరకు ఆ కాంబోలో వచ్చిన సినిమాలన్నీ హిట్స్ కావడంతో సెంటిమెంట్ గా చూస్తున్నాడా? అక్షయ్ కుమార్ అప్కమింగ్ సినిమాల్లో ఇద్దరు సీనియర్ భామల్ని రిపీట్ చేస్తున్నాడు. భూత్ బంగ్లాలో టబోతో కలిసి నటిస్తున్నాడు. 25 ఏళ్ల తర్వాత ఈ జోడీ జతకట్టబోతోంది. 2000లో వచ్చిన హేరా పేరీ తర్వాత ఈ పేరు మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతోంది. హేరా పేరుతో ఈ జోడీని ఒక్కటి చేసిన ప్రియదర్శినే భూత్ బంగ్లాకు డైరెక్టర్. సరైన హిట్స్ లేక స్ట్రగుల్ అవుతున్న అక్షయ్ మరొకసారి తనకు అచ్చొచ్చిన భామ విద్యాబాలన్తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట. భూల్ భులయ్యా 3 ఫేమ్ అనీస్ బజ్మీ డైరెక్షన్ లో ఓ మూవీ ఫిక్స్ అయిందట. జనవరి 15 నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. గతంలో విద్యాతో భూల్ భులయ్యా, హే బేబీ, మిషన్ మంగల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు కిలాడి హీరో. అనీజ్ అక్షయ్ కాంబోలో వచ్చిన థ్యాంక్ యూలో విద్య గెస్ట్ అపీరెన్స్ ఇచ్చింది. ఇవన్నీ హిట్స్ కొట్టడంతో హీరో దర్శకుడు సెంటిమెంట్ గా ఆమెను పట్టుకురాబోతున్నారని బాలీవుడ్ బజ్. ఇదే నిజమైతే 7 ఏళ్ల తర్వాత ఈ పేర్ ఎంటర్టైన్ చెయ్యబోతుందన్నమాట. 2 హిట్స్ ఉన్న కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ ఏడాది పాటు గ్యాప్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఆమె బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిందా? తెలుగులో స్టార్ హీరోతో నటించే ఛాన్స్ ని కొల్లగొట్టిందా? యాంకర్ నుంచి హీరోయిన్ గా మేకోవర్ అయిన కాలీవుడ్ నటి ప్రియా భవానీ శంకర్ సొంత ఇంట్లో ప్రూవ్ చేసుకోగలిగింది, కానీ టాలీవుడ్ లో మాత్రం బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన కళ్యాణం కమనీయంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియా భవానీ శంకర్ ఇక్కడ చేసినవన్నీ ఫ్లాప్సే. అయినా సరే టాలీవుడ్ మరో అవకాశాన్ని ఇవ్వబోతోందట. రవితేజ సరసన నటిస్తున్నట్లు సమాచారం. కాలీవుడ్ లో డిమాంటీ కాలనీ 2, బ్లాక్ చిత్రాలు హిట్స్ పడ్డా గత ఏడాది కనిపించలేదు ప్రియా భవానీ శంకర్. ఆ గ్యాప్ నేనివ్వలేదు, వచ్చింది అంటోంది భామ. నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తోంది ప్రియా. డిమాంటీ కాలనీ 2 బ్లాక్ బస్టర్ కావడంతో పార్ట్ 3 ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీంతో పాటు హాట్స్పాట్ టూ మచ్ అనే మరో ఫిల్మ్ చేస్తోంది. ఇక ఇండియన్ 3లో ఉన్నప్పటికీ ఎప్పుడు ప్రాజెక్టు పట్టాలెక్కుతుందో చెప్పడం కష్టం. అలాగే ఈ మధ్య బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చేసుకున్న వార్తలు రాగా రీసెంట్లీ ప్రియుడితో ఉన్న ఫోటోలు షేర్ చేసి తాము విడిపోలేదని చెప్పకని చెప్పింది భామ. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. విశ్వక్ సేన్ తనలోని డిఫరెంట్ యాంగిల్ చూపించబోతున్న ఫిల్మ్ లెగసీ. పొలిటికల్ లీడర్ గా మాస్కా దాస్ కనిపించబోతున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా విశ్వక్ సేన్ కొత్త సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ వదిలారు. ఏక్తా రాథోడ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. సాయి కిరణ్ దైడా దర్శకుడు. ప్రమోషన్సే చేయని నయనతారతో మనశంకర వరప్రసాద్ గారు కోసం ప్రమోషన్స్ చేయించాడు అనిల్ రావిపూడి. న్యూ ఇయర్ సందర్భంగా ఫన్నీ ప్రమోషన్ వీడియోను షేర్ చేసుకుంది టీం. సంక్రాంతికి సినిమా వస్తుందన్న సమాచారాన్ని ఆమెతో చేయించాడు అనిల్. ఇక రీసెంట్లీ విడుదల చేసిన మెగా వెంకీ సాంగ్ 2 రోజుల్లో 20 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ ఫిల్మ్ స్పిరిట్ నుంచి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. ఒంటి నిండా బ్యాండేజెస్ తో బ్యాక్ సైడ్ ఆఫ్ డార్లింగ్ బాడీని చూపించిన సందీప్ హీరోకు సిగరెట్ వెలిగిస్తూ తృప్తి దిమ్రి కనిపించింది. ఈ ఫస్ట్ లుక్ కు ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తోంది.